వారెవ్వా గమ్మత్తున్నది కదా మిషను. గీ బులుగు డబ్బాల ప్లాస్టిక్ డబ్బాను వారేయంగాల్నే పక్కపొంటున్న మిషన్లకెని బట్ట సంచి బయటికొస్తున్నది. ఎల్లిన సంచి కూడా మంచిగా బందవస్తే ఉన్నది. ప్లాస్టిక్ బాటళ్లను ఉత్తగా వారేస్తే పర్యావరణ కాలుష్యం తప్ప ఏం రాదు. బాటళ్లను 50 100 జమ చేసి పాత ఇనుప సామాన్లకిస్తే 10 20 రూపాయలు వస్తుండొచ్చు. వాటితోటి షాయి కూడా రాదు. చెత్తను ఇంట్లో దాసుకునుడు తప్ప ఏమిటికి కాదు. టూరిస్టు జాగలల్లా అడ్డగోలుగా ప్లాస్టిక్ ను వాడి తువ్వల మీద ఇష్టం వచ్చినట్టు వారేస్తుంటారు. ప్లాస్టిక్ సామాన్లతోటి మస్తు పరేషాన్ ఉంటది. ఇక సముద్రాల దిక్కైతే ఇంకింత పరేషాన్ ఎక్కువనే ఉంటది. గందికే ప్లాస్టిక్ వస్తువులు ఏడ పడితే ఆడ వారేస్తే సముద్రంలోకి పోయి జీవులకు ముప్పు చేస్తున్నాయని గీ ఉపాయం చేసిండ్రట చెన్నై బీచ్ దిక్కు సర్కారోళ్ళు. చెత్త డబ్బాలు పెట్టినా ఫాయిదా ఉంటలేదట. అవి ఉన్న కాడికి ఏం పోతామని ఏడ పడితే అన్నే వాడేస్తున్నారట. ఇక ఫ్రీగా అంటే ఎవరు వడేరని టూరిస్టులకు పనికొచ్చే చేతి సంచులను ఉత్తగా ఇచ్చే పని ముంగటేసుకున్నారు. ఎన్ని బాటలు పడేస్తే అన్ని సంచులు ఉత్తగానే వస్తున్నాయి అన్నట్టు. ఇప్పటికైతే చెన్నైలున్న మెరీనా బీచ్ దిక్కు అక్కడక్కడే ఏర్పాటు చేసిండ్రట. చుట్టుముట్టోళ్ళు వీడియో తీసి ఇంటర్నెట్ లో ఇడ్చుడుతోటి పొట్టు పొట్టు వైరల్ అవుతాంది ఈ మిషన్ వీడియో. మన తాన కూడా ఇసొంటివి పెడితే మంచిగుంటదని మస్తు ఫీల్ అవుతున్నారట కడమ బీచ్ ల దిక్కున్న జనాలు.